సో సినిమా గురించి ఏంటంటే డెకాయిట్లో అంటే ప్రతి సీక్వెన్స్లు బాగా నచ్చాయి. మృణాల్ ఠాకూర్ గారు సీతారామంలో ఒక కల్చరల్ వైబ్ చూసాం. ఆ కల్చరల్ వైబ్ నుంచి ఒక మాస్ వైబ్ అంటే డిఫరెంట్ జానల్స్ సాంగ్స్ అన్నీ ఒక అంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే సాంగ్స్ అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. సో ప్రతి సీన్ని సినిమా పిచ్చి ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ సీన్ ఈ సీన్ అనేసి మనం ఏది విడదీయక్కర్లేదు. ప్రతి సీన్ ఒక డిఫరెంట్గా ఒక న్యూగా ఒక కొత్త సినిమాగా అంటే అడివిశేషు గారు అన్ని మాటలు ఏంటంటే సినిమాని ఎంత కష్టపడతామో ఆ సినిమా థియేటర్లో వేసిన తర్వాత ఆడియన్స్ కూర్చొని చప్పట్లు కొడతారే ఆ కష్టం మొత్తం మర్చిపోతాం అనేసి అన్నారు ఇంతకుముందు మేజర్ సినిమాలో. స్టోరీ రొటీన్ అంటే ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు సినిమాల్లో లక్షల కొద్దీ వస్తున్నాయి. సినిమాలు ఎక్కువ చూసినోడికి ఏమనిపిస్తుంది ఎక్కడో దగ్గర తగులుతుంది అంతే తప్ప అది రొటీన్ స్టోరీ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. క్లైమాక్స్ అంటే ప్రతి సినిమాల్లో క్లైమాక్స్ని హైప్ ఇస్తారు. బట్ సినిమా మొత్తం ఇలా వెళ్ళిపోతుంటే ఇంకా క్లైమాక్స్ గురించి వేరే మాట్లాడుకోకర్లేదు. క్లైమాక్స్ అనేది ఎప్పుడు ది బెస్టే ఇస్తారు. ఏ మూవీలో అయినా క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడారు.